అందరికీ నమస్కారం. కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు అంజలి మోటోరి. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే క్యాలీఫ్లవర్ పంటలో ఉన్నామండి. క్యాలీఫ్లవర్ అయితే కనుక మనకి విరివిగా వాడుతూ ఉంటారు బాగా కూడాను. అంటే మనకి ఇప్పుడు క్యాలీఫ్లవర్ పచ్చళ్ళు కానివచ్చు, అలాగే మనకి రైతు బజార్లో కానివచ్చు, అలాగే కర్రీస్ పాయింట్లో చాలా బాగా విరివిగా వాడుతూ ఉంటారు. మనం ఈరోజైతే మనం ఇలా క్యాలీఫ్లవర్ పంటలో అయితే ఉన్నాం. దానికోసం మనం విజయవాడ, ఇబ్రహీంపట్నం, అలాగే మూలపాడు గ్రామానికి అయితే కనుక విచ్చేసి ఉన్నాము. సో మరి ఈ క్యాలీఫ్లవర్ పంట గురించి, క్యాలీఫ్లవర్ సాగు చేస్తున్నటువంటి రైతు ఆయన అడిగి మనం అనేక వివరాలు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సార్ నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు శేషగిరిరావు, అల్లూరి శేషగిరిరావు. సార్ మీ ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడే సెటిల్డా? మూలపాడు. మాది. ఏం చదువుకున్నారు సార్? అసలు ఏం లేదు, నిశాన ఏరు ముద్ర. మరి ఎందుకు ఏం చదువుకోవాలా? మీకు వ్యవసాయం ఎప్పటి నుంచి అనుభవం సార్? దగ్గరగా 40 ఏళ్ళ మట్టి వ్యవసాయం అనుభవం. 40 ఏళ్ళు. 40 ఏళ్ళలో 7 ఇచ్చిన వరదకి గంతే సంగతి అంతా అయిపోయాం. మళ్ళీ వేసాం, ఎట్టా కడితే అప్పుడు కొని అసలు రేటే లేదు. కొనేమో 4 డాఫాళ్ళ బాగా దండగా. ఈ 40 ఏళ్లలో సార్ మీరు చూడనటువంటి వరద వచ్చిందా సార్ ఈ సంవత్సరం? ఈ సంవత్సరం వచ్చింది. నేను చూడలా 40 ఏళ్ళలో, ఈ సంవత్సరం వచ్చింది. ఈ 40 ఏళ్లలో మీ వ్యవసాయ అనుభవంతో పోల్చుకుంటే మీకు అనేకమైన, అంటే ఈ క్యాలీఫ్లవరే కాదు చాలా పంటల అనుభవం ఉందా సార్? మీరు ఏమేం పంటల్లో బాగా అనుభవం ఉంది సార్ ఇక్కడ? మాకు మాగాణి, పత్తి, మొక్కజొన్న, టమాటా, క్యాలీఫ్లవర్, మిర్చి, ఇవన్నీ పంటలన్నీ పండిస్తాం. వీటిలో అన్నిట్లో కూడా మీకు అనుభవం ఉంది. మనకి క్యాలీఫ్లవర్ పంట వేయక ముందు ఈ భూమి పైన ఏ పంట వేశారు సార్? బెండలు పోసాం. బెండలు వేశారు. అవి దెబ్బతిన్నాయి. వరద వచ్చింది, పోయినాయి. బెండ తర్వాత ఇది వేయడం జరిగింది. మళ్ళీ క్యాలీఫ్లవర్ తర్వాత మనకి ఏ పంట వేసే అవకాశం ఉంది? 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి వేస్తే బెండలు, లేకపోతే మొక్కజొన్న. బెండాలు అయితే మొక్కజొన్న. మళ్ళీ క్యాలీఫ్లవర్ తర్వాత క్యాలీఫ్లవర్ వేయకూడదు అంటారా? వేయకూడదు. ఎందుకని సార్? అవదు. ఎందువల్ల అవదంటారు? ఈ కాలు మార్చాలి. అది క్యాలీఫ్లవర్ వేసుకునే ముందు నేలని మనం ఏ విధంగా అనుకూలంగా చేసుకోవాలి సార్ పంటకి? బాగా శుభ్రంగా నాగళ్ళు వేసుకోవాలా, 4-5 మాట్లు కొద్దుకోవాలా, ఆ తర్వాత బోధలు వేసుకోవాలా, మందు చిమ్ముకోవాలా, సూపర్ ఫాస్ఫేట్ చిమ్ముకోవాలా, తర్వాత మళ్ళీ 20 యూరియా కలిపి చిమ్ముకోవాలా, మొక్క వేసుకోవాలి. బోధలు వేసుకొని మొక్క వేసుకున్న తర్వాత మళ్ళీ 10 మందు, మళ్ళీ 28 వేసుకోవాలా, మళ్ళీ దున్నుకోవాలా. ఏది పైపాటు మళ్ళీ 14-35 లేకపోతే 20 మళ్ళీ పోయాల. మీరు క్యాలీఫ్లవర్ విత్తనం వేసారా సార్? నారు తీసుకొచ్చి నాటించారు? ఇది విత్తనం వేయలే. ఏడే కదా, 3 సంవత్సరాల మట్టి విత్తనం ఇట్లా నర్సరీకి ఆర్డర్ ఇస్తున్నాం, కొని వేస్తున్నాం. 75 పైసలు మొక్క. 75 పైసలు మొక్క నారు వచ్చేసి. విత్తనం ఎందుకని వేసే ప్రయత్నం చేయట్లేదు సార్? ఎందుకంటే మన దగ్గర సరిగా అవ్వట్లా, ఆ మొక్క సరిగా అవ్వట్లా. మనం వేసిన కొంచెం ఏరు తేడా వస్తుందని, ఇదైతే తొందరగా బతుకుతుందని వాళ్ళకి ఆర్డర్ ఇస్తున్నాం. డబ్బులు పోయినా అంటే మీకు విత్తనంతో పోల్చుకుంటే నారే ఎక్కువ రేట్ పడుతుందా మీకు? బాగా. విత్తనం తక్కువ రేట్లో అయిపోతుంది. సార్ ఇప్పుడు మరి నార్ అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్యాలీఫ్లవర్ ఎంత విస్తీర్ణంలో ఉంది సార్? ఇప్పుడు ఈ భూమి ఎంతలో వేశారు? ఇదే 3 ఎకరాలు మొత్తం. ఇది మొత్తం 3 ఎకరాలు. 3 ఎకరాల్లో క్యాలీఫ్లవర్ వేశారు. ఈ 3 ఎకరాలకు గాను ఎంత నారు పట్టింది సార్? 45,000 నారు పట్టింది. 45,000 నారు అంటే మొక్కలండి. 45,000 మొక్కలు పడ్డాయి. ఈ మొక్కలన్నీ మీరు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు సార్? నర్సరీ నుంచి. ఎవరు? నర్సరీ వెంకటరెడ్డి నర్సరీ అని, ఆయన విత్తనాల సేల్స్ మ్యాన్. ఆయన దగ్గర తీసుకొచ్చారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా మందేనా? మంది అంతా మనమే. మొక్క ఖర్చు పెట్టుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ తెచ్చుకొని డబ్బులు డబ్బులు కడతాం. వాళ్ళు మనం మొక్క పెంచుతారు, మనం నుంచి పిక్కొచ్చుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ ఖర్చు మందే. సార్ ఈ 3 ఎకరాలకు గాను నారు పెట్టించడానికి ఎంతమంది కూలీలు మీకు అవసరం అయ్యారు సార్? 3 12. ఎకరానికి 12 మంది. 3 ఎకరాలు కాబట్టి 3 12 అంటే 36 మంది. 36 మంది ఒకరు వేయాల.
వేయాలి. 3 రోజులు పట్టింది. అది 3 రోజులు వేసారు. ఒక్కొక్కరికి గాను కూలీ డబ్బులు ఎంత ఇచ్చారు సార్? ఎంత 250 రూపాయలు ఒక్కొక్కరికి. 250 రూపాయలు. సార్ మీరు నారు నాటించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఒక క్యాలీఫ్లవర్ కి ఎంత దూరం ఉండాలి, అలాగే సాల్కి ఎంత దూరం అనేది పాటించారు? సాలుకి 28 అంగుళాలు ఉంటది. మొక్కకి అడుగు తేడా ఉంటది. అడుగుకి మొక్క. నారు పెట్టించిన ఎన్ని రోజుల తర్వాత మనం పురుగుల మందులు కానీ పిచికారీలు కానీ ఎన్ని రోజుల తర్వాత చల్లించాలంటారు సార్? నారు పెట్టినాక 15 రోజుల నుంచి వారానికి ఒక మాలి మందు కొట్టాల్సిందే. వారానికి ఒకసారి కొట్టాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్న క్యాలీఫ్లవర్ పంట ఎన్ని రోజులది సార్? ఇది 3 నెలలది. 3 నెలలది. 2 నెలలు వెళ్ళిపోయి 3వ నెల వచ్చి 15 రోజులు. నారు పెట్టించిన తర్వాత నుంచి మనకు అసలు నార్మల్ గా క్యాలీఫ్లవర్ పంట 3 నెలలేనా? 3 నెలల పైన ఉంటుందా? 4 నెలలు అయిపోద్ది. 4 నెలల కల్లా కంప్లీట్ అయిపోతుంది. 3వ నెల నుంచి స్టార్ట్ చేస్తారు కోత. 3వ నెలలోకి వచ్చేళ్ళకి 10 రోజులు గడిచాక స్టార్ట్ చేస్తాం. 20 రోజులకి అయిపోద్ది. సార్ మధ్యలో అయినా కలుపు వచ్చే అవకాశం ఉంటుందా? కలుపోళ్ళు 100 మంది పట్టారు ఈ 3 ఎకరాలు. అబ్బా, ఎన్ని రోజులకు ఒకసారి తీపిస్తారు సార్ కలుపు? 10 రోజులకు ఒక మారు కలుపు తీసేస్తాం. 10 రోజులకు ఒకసారి తీపిచ్చాల్సిందే సార్. కలుపు తీయడానికి మరి ఎంత మంది పట్టారు? 100 మంది పట్టారు. 100 మంది. రోజుకి ఎంత ఇచ్చారు వాళ్ళకి? కూడా 250. వాళ్ళకి 250. పువ్వు మంచి తెల్లగా గానీ లేదంటే పువ్వు మంచి గ్రోత్ రావాలి అంటే మీరు ఏమన్నా మందులు వాడారా సార్? ఏంటి సార్ ఆ మందు పేరు చెప్పండి. ఎక్స్బానెక్స్ అని కొట్టించారు. అది ఎన్నిసార్లు కొట్టించాలి? 2 మాటలు కొట్టాం. 2 సార్లు కొట్టేస్తే చాలు. సార్ ఇప్పుడు మనకి ఇది కోత అనేది ఎన్ని రోజులు పడుతుంది సార్? అంటే మనకి 3 ఎకరాలు కదా, ఒక ఎకరానికి పోల్చుకున్నట్లయితే క్యాలీఫ్లవర్ కోత అనేది ఎన్ని రోజులు పడుతుంది? 3 ఎకరాల కోత లైన్ గా సీరియల్ గా వెళ్తా ఉంటాం. ఇప్పుడు ఇద్దరు నుంచి వర్షం పెట్టుకుంటా పోతే 24 రోజులకి అయిపోద్ది చేను మొత్తం క్లియరెన్స్ గా. ఓకే, 3 ఎకరాల చేను అయిపోతుంది. మనకి ఇప్పుడు వేరే పంటలో చూసుకున్నట్లయితే సార్ అక్కడక్కడ మధ్యలో అంతర పంటలు పెడుతున్నారు. మీరు చూసే ఉంటారు కదా, మీకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, మీకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ. మరి మనకి క్యాలీఫ్లవర్ లో పెట్టలేదు కదా, మరి అంటే ప్రాబ్లం లేదా? మరి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ పైరు పెట్టుకుంటే అదొక ప్రాబ్లం. ఇప్పుడు అనుకో ఈ పని అయిపోయినాక శుభ్రం దున్నుకోవచ్చు, మళ్ళీ ఏ మొక్కజొన్న వేసుకోవచ్చు, లేదా ఏ బెంగళూరు పోసుకోవచ్చు, ఏ నువ్వు చల్లుకోవచ్చు, ఏ దోసలో పెట్టుకోవచ్చు, అటు నీట్ గా ఉంటది. అదే మళ్ళీ మొలగలేసి ఈ క్యాలీఫ్లవర్ మొలగలు పెట్టాం అనుకో దున్నది కాదు, ఆ ములక్కాయ కాసిద్దో కాయదో తెలియదు. అట్లాగే దాని జోలి బాం. ఓకే, మీ 40 సంవత్సరాల అనుభవంలో సార్ బాగా రేటు తక్కువ పలికినటువంటి సంవత్సరం? ఒక 3 సంవత్సరాల క్రితం చూసా, ఈ ఏడు చూస్తున్నాం. ఈ ఏడు చూస్తున్నారు. బాగా ఎక్కువ పలికిన సంవత్సరం ఎప్పుడు సార్? అది నిరుడు బాగా పలికింది, ముందు బాగా పలికింది, అంత ముందు బాగా పలికింది. అంత ముందు కూడా బాగా పలికింది. బాగా ఒక పువ్వు వచ్చి 22 రూపాయలు మేమైనా కొనుక్కెళ్ళేవాడు. ఇవాళ మేము వేస్తాం 8 రూపాయలకి 7 రూపాయలు అంటే మాకు వద్దండి, 5 రూపాయలకి వేస్తావా 6 రూపాయలకి వేస్తావా అంటున్నారు. సరే సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి పంట అయితే చేతికి వచ్చేసింది సార్. మార్కెటింగ్ ఏ విధంగా చేస్తారు సార్ మీరు? ఇప్పుడు 7 రూపాయల నుంచి 8 రూపాయలు నడుస్తుంది. ఎక్కడ వేస్తారు పూలు? ఇక్కడికి వచ్చి కొంతమంది కొనుక్కెళ్తున్నారు, కొన్ని హైదరాబాద్ పంపిస్తారు. సరే, ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ పూలన్నీ కోసిన తర్వాత ఎందులో మీరు ప్యాక్ చేస్తారు? సంచులు, ఎలాంటి సంచులు? ప్యాకింగ్ చేస్తాం. ఎర్ర సంచి ఉల్లిపాయ సంచి వేసుకుంటుంది, ఎర్ర సంచిలో ప్యాకింగ్ చేస్తాం. 10 పూల కాడికి డిసెంబర్ వస్తుంది. డిసెంబర్కి మనం ఇక్కడ బోకర్ ఉంటాడు, ఆ బోకర్కి మనం చెబుతాం నాకు 100 సంచులు లేదా 200 సంచులు 300 సంచులు, సరే ఫలానా చాట 300 సంచులు ఉండే అని అతను మాట్లాడి ఇక్కడ పంపిస్తాడు. ఓకే, జాల సంచులు లాంటి ఎర్ర సంచులు వేసేసి ఆ సంచికి కేవలం ఒక 10 అనేది ఫిక్స్, దాంట్లో 10 వేసేసి మనం ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తూ ఉంటాం. సార్, అంటే ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ దళారులకి తీసుకోవాలి అంటే మన పువ్వులో ఎలాంటి క్వాలిటీ చూస్తారండి వాళ్ళు? వైట్, మంచి వైట్ కావాలి, మంచి కలర్ రావాలి, వైట్ ఉండాలి, 1.5 కిలో పైన ఉండాలి. ఒక పువ్వు 1.5 కిలో పైన ఉండాలి. అప్పుడు దళారు దాన్ని లెక్క చేస్తాడు. అంటే వాళ్ళు సంచులు లెక్క కొనుక్కుంటారు కదా సార్, వాళ్ళు సంచులు లెక్కి తూకం వేసి తీసుకుంటారు, లేదంటే కేజీ ఇంత అని చెప్పేసేస్తారు? కేజీ లెక్క రాడు, అప్పుడు 1-2 పగలు తీస్తారు, సంచిని కోసేస్తారు, కోసేసి పువ్వును చూసుకుంటారు. సంచి ఈ లాట్ ఎంత అంటే ఈ లాట్ ప్రకారంగా ఎంత ఉంటది అనుకొని ఆడు కొనుక్కెళ్తారు అక్కడ. ఓకే,
క్యాలీఫ్లవర్ పెట్టబోయే రైతులకు కానీ అలాగే ఇంకా మనకి చూసిన ప్రేక్షకులకు కానీ మనకి పంట గురించి మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటారు సార్? అంటే వాళ్ళు ఏమైనా పంట పెట్టాలి అనుకుంటే దీనివల్ల వచ్చే ఉపయోగాలు, పెట్టుబడి దీనివల్ల లాభకరమైన అంటారా? ఒకసారి వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? పెట్టుకోవచ్చు అంటారా? లాభమే కానీ ఈడున్న నష్టం ఎప్పుడు లేదు. ఒక్కొక్క సంవత్సరం రైతు దెబ్బతింటాడు, లెగుతుంటాడు, పడిపోతుంటాడు. అవును. అందువల్ల ఈ ఏడు పడిపోయాడు రైతు. అయితే ఒక్కో సంవత్సరం గట్టిగానే లెగుతాడు. ఏది ఈ పొలం మీద. ఈ పొలం పండిగలిగితేనే రైతు, ఆ రైతుకి వాల్యుయేషన్ లేదు. అది పండించిన వాల్యుయేషన్ ఉండట్లేదు. అంటే ఇప్పుడు మనకి నారు తీసుకురావడం దగ్గర నుంచి కలుపు పీకించడం, అలాగే మనకి పురుగుల మందు పిచికారీలు కొట్టడము, ట్రాన్స్పోర్టేషన్ బయటికి హైదరాబాద్ ఇలాంటి వాటికి వేయడం, మొత్తంతో పెట్టుబడి ఎంత అయింది సార్? 3 ఎకరాల మీద 3 ఎకరాల మీద 3 లక్షలు అయింది. 3 లక్షలు అయింది. దీనికి గాను ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు మంచిగానే వచ్చింది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా సార్? లేదు, ఈ సంవత్సరం లేదు. ఈ సంవత్సరం లేదని చెప్పేసి అనుకుంటున్నారా? లేదు, ఈ సంవత్సరం లేదు. ఈ సంవత్సరం 1 లక్ష కూడా వస్తే రావు. తెలియదు. ఇంకా సగం పైరు ఉంది, సగం పైరు అయింది. 1 లక్ష కూడా వస్తే రావో తెలియదు. సార్ మరి పంట అయితే కనుక మనకి చేతికి రావడం జరిగింది కదా, మరి ఇప్పుడు పంట కోసేటప్పుడు కూలీలు, ఇప్పుడు మనం ఎక్కడికన్నా వేయాలి అంటే హైదరాబాద్ కానీ వేయాలి అంటే పంట కూడా మనకి వాళ్ళు కూలీలతో కోపించుకోవాలి కదా సార్? ఒక్కొక్క కూలీకి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు? ఎంతమంది కూలీలు 3 ఎకరాల మీద పని చేస్తున్నారు? 3 ఎకరాల మీద 10 మంది పని చేస్తున్నారు. ఆడవాళ్ళు 3 మగవాళ్ళు పని చేస్తున్నారు. వీళ్ళకి 700 రూపాయలు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి 350 రూపాయలు రోజుకి. ఎప్పుడు వస్తారు సార్? ఎప్పుడు వెళ్తారు సార్? 10ంటికి వస్తారు, 5ంటికి వెళ్ళిపోతారు. అది ఇది ఒక బ్యాచ్. పొద్దున్నే ఒక బ్యాచ్ ఉంటుంది. తడగట్ట 4ంటికి వస్తారు, 8ంటికి వెళ్ళిపోతారు. 8, 9:30 కల్లా 9:30 కల్లా వెళ్ళిపోతారు. ఉంటాయి వాళ్ళకి 250. వాళ్ళకి 250. అలాగే సార్, అంటే ఇంతకు ముందు మీరు పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంచెం నష్టం జరిగింది అంటున్నారు కదా, బాగా. దేని వల్ల అంటారు? దానికి ప్రధాన కారణం ఏమంటారు? ఈ వాతావరణం ఒకటి, ఈ వరదలు వచ్చి ఒకటి మెయిన్ గా అదేనా సార్? వాతావరణం తప్పు. అయితే మాకు ఇదివరకు హైదరాబాద్ బాగా ఫుల్ రేజ్ గా ఉండేది. ఈ టైం బాగా రేజ్ గా. 7 సోలాపూర్ ఎక్కువ వస్తుంది. సోలాపూర్ బళ్ళు ఫుల్ గా దిగిపోతుంది. ఆడ ఇదివరకు సోలాపూర్ అంటూ 1, 2, 3 బళ్ళ కన్నా ఎక్కువ వచ్చాయి అంత ఊరి మీద. అలా ఒక్కొక్క మార్కెట్కి వచ్చి 15 బళ్ళు 20 బళ్ళు ఉంటుంది. పెద్ద బళ్ళు కొనేవాడు ఆడ ఆపడతాం. అది వరకు మన పూలు పోతే ఎగబడి కొనేవాడు. ఇప్పుడు కొనేవాళ్ళు లేరు. కాంపిటీషన్ పెరిగింది అంటారు. అది అటు సోలాపూర్ ఎక్కువ ఉంది, అందువల్ల మనకి నష్టం వచ్చింది. అలాగే ఇప్పుడు మన చూస్తున్న రైతులు ఏమైనా నారు తీసుకోవాలంటే నారులో ఏమైనా రకాలు ఉంటాయా సార్? ఒకటే రకం ఉంటుందా? రకాలు ఉంటాయి. మీరు పెట్టింది ఏ రకం సార్? నేను పెట్టింది దవళ్ళు. ఇది బాగుంటుంది అంటారా? బాగుంటుంది. ఇది తీసుకోమని చెప్పేసి మీరు అనుకుంటారా? అనుకుంటామే కాదు, ఫస్ట్ ఇది 8 సంవత్సరాల క్రితం వచ్చింది ఈ విత్తనం. 8 సంవత్సరాలు బట్టి రైతు అంతా లైక్ చేశారు. రైతులు అందరూ లైక్ చేశారు. ఇక ఇప్పుడు మళ్ళీ కొత్తది సిజంటా కంపెనీ వాళ్ళు ఒక విత్తనం వచ్చింది. అది దవల్ టైప్. అది కూడా పర్ల బాగానే ఉంది. వాళ్ళు ఏమంటారంటే మా విత్తనం తీసుకుని అంటారు. సరే చూద్దాంలే అండి, మరి వచ్చే సంవత్సరం బతకని తీసుకుందాం అన్నాం. ఇప్పుడు వేసాం మేము, దాంట్లో వేసాం, ఒక 5 ఏళ్ళు తెచ్చేసాం, బాగానే ఉంది. సరే వచ్చే సంవత్సరం కూడా మీరు తీసుకోవాలండి అని, సరే తీసుకుందామండి అని చెప్పాం. ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్న విత్తనం ఉంటుంది. చిన్న విత్తనం అంటే 9 వెయిట్లు ఇవన్నీ పేర్లు ఉంటాయి. సుప్రీం ఇవన్నీ పేర్లు ఉంటాయి. ఆ విత్తనం వేస్తారు. ఏది ముంగలగా 7వ నెలలో వేస్తారు. 7వ నెలలో వేసి ఆ పూలు ఈ మొక్క వచ్చేటప్పటికి ఆ పూలు అయిపోతా ఉంటాయి. అది అయిపోయిన ఆ పూలు వచ్చినప్పుడు రేట్ ఉంటేనే సరే ఉంది, ఏటా రేట్లు ఉంటాయి. ఆ టైంలో అట్ట గడుపుతుంది. దీనికి మాత్రం కంపల్సరీ ఏటా రేట్లు ఉంటాయి. దీనికైతే కొంచెం బాగా గిట్టుబాటు వస్తుంది మనకి. ఏడైతే దీనికి లేదు, దానికి లేదు, రెండింటికి లేదు. కారణం ఏంటంటే కాంపిటీషన్, సోలాపూర్ క్యాలీఫ్లవర్స్ ఇవన్నీ రావడం వల్ల కాంపిటీషన్ పెరిగిపోయింది అంటారు. అలాగే ఫ్లడ్స్ ఒకటి రీజన్ ఈ మధ్య వచ్చినాయి అంటారు.
ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీది మొత్తం కూడా 3 ఎకరాల పొలం కదా సార్. కాకపోతే ఇప్పుడు ఎకరానికి మనం నారు తీసుకొచ్చి నాటేసినప్పుడు ఒక ఎకరానికి ఎంత పడింది సార్ నారు? 17 ఏళ్ళు మొక్క పడింది. 17 ఏళ్ళు మొక్క పడింది. 17 ఏళ్ళు మొక్క పడింది. ఓకే సార్. ఈ 17 ఏళ్ళకి గాను మనము పెట్టుబడి అంటే మనకి రైతులకి కొంతమందికి 1 ఎకరం పొలమే ఉండొచ్చు కదా, 1 ఎకరానికి పెట్టుబడి ఎంత అవ్వచ్చు మీ అవగాహనలో? 50,000 అవుతుంది. ఒక 50,000 అవుతుంది. ఇది వచ్చేసి మనకి 3 నెలల పంట, 3 నెలలు పైగా పంట అంటే 3 నెలల 15 రోజులు ఆ పంటలో మనకి పెట్టుబడి వచ్చేసి 1 ఎకరానికి 50,000 అవుతుంది. దానికి గిట్టుబాటు రేటు లభిస్తే కనుక మనకి లాభాలు అయితే చూడొచ్చు. 17,000 మొక్కకు గాను, అలాగే ఇప్పుడు మనకి ఎకరానికి 50,000 అయితే కనుక పెట్టుబడి అయింది. మనకి వర్షాధారణ ఉంటే కనుక నీరు ఓకే సార్, వర్షాధారణ లేని వాళ్ళు కూడా నీరు ఎలా పెట్టుకోవాలి? మీరు ఏ విధంగా నీరు పెడుతున్నారు సార్ పంటకి? మాకు బోర్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి. ఓకే సార్. ఈ విధంగా ఇప్పుడు సాల్లోకి వెళ్ళిపోతాయా నీళ్లు? సాల్లోకి వెళ్ళిపోతే కాలువ ఉంటుంది, ఆ కాలువకి వెళ్తే 4 సార్లు పోవచ్చు. ఎన్నిసార్లు పెట్టాలి సార్ నీళ్లు? నీళ్ళు పైరు వేసిన కాడి నుంచి 5 తళ్ళు పెట్టాలి, 5-6 తళ్ళు పెట్టాలి. 5-6 సార్లు పెట్టాలి. 5-6 సార్లు పెట్టాలి. అప్పటికి లైన్ అయింది. మనకి నారు పెట్టిన తర్వాత అప్పుడప్పుడే పువ్వు అనేది ఎన్నో రోజుల దగ్గర నుంచి వస్తా ఉంటది సార్? పువ్వు లోపల నుంచి వచ్చేది 2 నెలలు దాటినాక. 2 నెలలు దాటిన తర్వాత వస్తుంది. 2 నెలలు అంటే ఇప్పుడు 2 నెలలు కడుతుంది కదా, సన్న మగ్గా పడింది. ఒక 2 నెలలు దాటినాక 10 రోజుల లోపల బాగా పూలు ఏర్పడతా ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు కోత కోసిన తర్వాత మనకి కోత కోస్తూ ఉంటే ఒక్కొక్క పువ్వు అనేది తయారైపోయి ఉంటుంది, ఇంకొక పువ్వు అనేది లేటుగా అవుతా ఉంటుంది. చిన్నగా వచ్చేది ఉంటుంది, ముంగళ స్పీడ్ గా వచ్చేది ఉంటుంది. ఆ స్పీడ్ గా వచ్చిన దాన్ని తీసేసుకుంటాం, చిన్నగా వచ్చిన వెనక్కి చెక్ చేస్తాం, ఉంచుతారు, ఆ తర్వాత తీసుకుంటారు. అది కూడా తయారైన తర్వాత సైజ్ వచ్చినా అప్పుడు అది కూడా చేస్తాం. అలాగే సార్, మేము అడిగిన ప్రశ్న అన్నింటికి కూడాను చాలా వివరంగా చాలా ఓర్పుగా సమాధానం చెప్పారు సార్. ధన్యవాదాలండి. సో చూసారు కదండి, మనకి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది అయితే కనుక క్యాలీఫ్లవర్ పంట 1 ఎకరానికి వచ్చేసి మనకి 17,000 మొక్కలు అయితే కనుక మనకి పట్టడం జరుగుతుంది. 1 ఎకరానికి పెట్టుబడి వచ్చేసి 50,000 పడుతుందని చెప్పేసి చెప్తున్నారు రైతు. అలాగే ఇక్కడికి వచ్చేసి మనకి నారు అనేది తీసుకొచ్చి నాటించడం జరిగింది. ఈ నారు అనేది కూడా మనకి ఎందువలన అంటే మనకి విత్తనం కూడా వేసుకోవచ్చు, కాకపోతే విత్తనం అనేది ఇక్కడ మన వాతావరణ పరిస్థితులు కానీ అనుకూలంగా లేకపోవడం వలన నారు అనేది తీసుకొచ్చి నాటించడం జరుగుతుంది అని చెప్తున్నారు. అలాగే మనకి వాటర్ వచ్చేసి వర్షాధారణ ఉంటే కనుక ఓకే, కాకపోతే మనకి ఈ 3 నెలల కాల వ్యవధిలో ఒక 4-5 సార్లు అయితే కనుక నీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే మనకి రైతు వీడియోలో చెప్పినటువంటి ఒక పురుగుల మందు కానీ అలాగే మనకి మంచి రంగు కానీ మంచి గ్రోత్ రావడానికి ఒక మందు అయితే కనుక చెప్పారు, అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక మీరు క్యాలీఫ్లవర్ పంట కనుక వేయాలి అనుకుంటే చాలా మంచి వివరాలు అనేది మనకి వీడియో మొత్తంలో కూడా రైతు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో అయితే ఇదే అనమాట. మీరు తప్పకుండా చూసి వాచ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అలాగే మరొక వీడియోతో మరొక రైతుతో మరొక పంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ధన్యవాదాలు.